అందుకని ఇది వాస్తవానికి త్రోయ అనబడుతున్నటువంటి ప్రాంతంలో జరిగిన సందర్భం. త్రోయ అనే ప్రాంతంలో 7 రోజులు పౌలు గారు మీటింగ్లు ఏర్పాటు చేశారు. 7 రోజులు అక్కడ ఉండి 7 రోజులు కూడా సభలు జరిగిస్తా ఉన్నాడు. గమనించండి, ఈ చాలా మందికి ఎక్కువ సమయాన్ని గడపడానికి దేవునితో ఇష్టం ఉండదు. కానీ త్రోయ పట్టణస్తులందరూ కూడా దేవునితో గడపడానికి ఎన్ని రోజులు ఉన్నారు? 7 రోజులు దేవునితో గడిపారు. అక్కడ యేసుప్రభు లేడు. అప్పుడు యేసుప్రభు పునరుద్ధానుడై ఉన్నాడు. ఆయన పరిచయం చేయడానికి ఎంచుకొనబడిన పౌలే యేసుప్రభు రాయబారిగా, ఆయన ప్రతినిధిగా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. పౌలు గారు వచ్చి ప్రసంగించుతూ ఆదివారం వరకు కూడా ప్రసంగిస్తూనే ఉన్నాడు.